మైండ్ బ్లోయింగ్ పక్కా హిట్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ వీడియో ఏంటి అని అంటే, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఫస్ట్ షాట్ ఆఫ్ పెద్ది మూవీ అయితే మనకి ఆల్రెడీ మార్నింగ్ రిలీజ్ చేశారు. సో మా తమ్ముడు పెద్ద 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 ఫ్యాన్ అనమాట రామ్ చరణ్ గారికి. సో తను ఆల్రెడీ చూస్తాడు, నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. సో నా రియాక్షన్ ఏంటో సో హీ వాంట్స్ టు సీ. సో నేను అనుకున్నాను సో వీడియో చేద్దాం, అంటే నా రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో చేద్దామని చెప్పి ఇంకా వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. సో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో ఈ వీడియో రెస్పాన్స్ బట్టి నేను అసలు రామ్ చరణ్ ఫ్యాన్ ఎందుకు అయ్యాడు ఏంటి, చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ అనమాట. సో వాడిని క్లియర్గా నెక్స్ట్ వీడియోలో నేను అసలు ఎందుకు ఇష్టం ఏంటి అనేది మనం కనుక్కుందాము. సో ఈ వీడియోలో అయితే నా రియాక్షన్ ఫర్ పెద్ది ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ అనమాట. సో చూసేద్దాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వావ్, సూపర్ షాట్, మైండ్ బ్లోయింగ్. సో ఎలా ఉంది మా రామ్ చరణ్ గ్లిమ్స్? మీ రామ్ చరణ్ గ్లిమ్స్. సో నా హానెస్ట్ రివ్యూ ఆఫ్టర్ సీయింగ్ ద ఫస్ట్ గ్లిమ్స్, నిజంగా నాకైతే ఆ బ్యాట్ షాట్ ఉంది కదా, నిజంగా వేరే లెవెల్. గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. నెక్స్ట్ మొత్తం అన్నీ చాలా, అంటే డీటెయిలింగ్ కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్ ఉంది నిజంగా. ఇంకా 1 year వెయిట్ చేయాలి మూవీ కోసం. సో మూవీ రిలీజ్ కూడా నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ బర్త్డే రోజు సో రిలీజ్ అని వేశారు. సో మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. నిజంగా మైండ్ బ్లోయింగ్, ఎక్సలెంట్ ఉంది. నాకైతే కొంచెం అంటే రంగస్థలం గుర్తొచ్చింది సడన్గా. కొంచెం అలానే ఉన్నాడు కదా, కానీ అది అంత మాస్ కాదు, ఇది బాగా మాస్ లాగా ఉంది. ఫుల్ అంటే ఇంత మాస్గా చేసి కూడా చాలా ఇయర్స్ అయినట్టుంది. రంగస్థలం తర్వాత పక్కా హిట్. రామ్ చరణ్ రెడెంప్షన్ రాబోతుంది పెద్దితో. అదనమాట నా రియాక్షన్ ఫర్ ద ఫస్ట్ షాట్ ఆఫ్ పెద్ది. నాకైతే చాలా బాగా నచ్చింది. రామ్ చరణ్ గారి లుక్ కానీ, ఆ డీటెయిలింగ్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగున్నాయి. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్ March 27th. సో అదనమాట. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు కూడా ఇప్పటి వరకు ఒకవేళ చూడకపోయి ఉంటే, చూసేస్తారేమో అందరూ, సో ఒకవేళ చూడకపోయి ఉంటే మాత్రం నేనే లేట్. ఒకవేళ మీలో ఎవరైనా చూడకపోయి ఉంటే మాత్రం అర్జెంటుగా వెళ్ళి చూసి మీకేమనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.